హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక బాధాకర విషయం అయితే ఈ 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను. ఆహ్, దానికోసం మాట్లాడడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆఫీసోళ్ళు, ఏజెంట్లు చేస్తున్న మోసాల కోసం మీతో చెప్పుకోవాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే 10 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో చేస్తున్నాను. నేను బహ్రెయిన్ దేశంలో ఉంటాను. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి ఫ్యామిలీ. నాకు దేవుడిచ్చిన ఫ్యామిలీ. చాలా మంచి ఫ్యామిలీ. అందుకనేసి నేను ఈ 10 సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాను. కానీ అందరూ అలా ఉండరు. ఎక్కువగా పని చెప్పటం, అలాగే ఫుడ్ కూడా సరిగ్గా పెట్టకపోవటం, రెస్ట్ అనేది లేకుండా ఎక్కువగా వర్క్ చెప్పడం అలా జరుగుతది చాలామందికి. ఒకరోజు, 2 రోజులు కాదు. 2 సంవత్సరాలు చేయాలంటే మాటలు కాదండి అంత వర్క్ చెప్పేత్తే. కానీ మానవత్వం లేని మనుషులు ఉంటారు కదండీ! వాళ్ళకి అర్థం కావు. నాకైతే అటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. మంచి ఫ్యామిలీ. నేను 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది కదండీ! ఒక ఆమె బస్సులో చనిపోయింది కదా! ఆమె కోసం మాట్లాడాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏజెంట్లు ఎంత మోసం అంటే, ఆమె ఆల్రెడీ ఒక 8 నెలలు చేసిందో, దగ్గరగా ఒక 10 నెలల వరకు ఆ ఇంట్లో చేసింది. 10 నెలల తర్వాత ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి నేను చేయలేకపోతున్నానని అంటే, ఒకవేళ ఆఫీస్‌కి పంపించేసినట్టున్నారు వాళ్ళు. 3 నెలలు దాటిందంటే అరబీ వోళ్ళకి ఆఫీస్‌కి సంబంధం ఉండదు ఇంకా. 3 నెలలు దాటితే. మనిషిని ఇస్తారు ఫస్ట్ ఆఫీసోళ్ళు మనిషిని ఇస్తారు అరబీ వోళ్ళకి. అరబీ వోళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమంటారంటే 3 నెలలు మీకు నచ్చకపోయినా, ఆమెకు నచ్చకపోయినా ఇక్కడ తీసుకొచ్చేయండి అని చెప్తారు. 3 నెలలు దాటిందంటే డబ్బులు ఎవరు మనిషిని ఎవరు ఇంకా. ఇది రూలు. కానీ ఆమె 8 నెలల్లో, 10 నెలల్లో చేసేసింది. చేసిన తర్వాత వాళ్ళు ఆఫీస్‌కి తీసుకొచ్చి అప్పచెప్పేశారు. సరే. ఆఫీస్‌కి తీసుకొచ్చి అప్పచెప్పేశారు రైటే. ఇప్పుడు ఆమె హెల్త్ బాగోని మనిషి 2,50,000 కట్టమన్నారంట. ఎందుకు కట్టాలా 2,50,000? ఆల్రెడీ ఆళ్ళ ఆఫీసోళ్ళకిని, ఏజెంట్‌కి ఆఫీసోళ్ళకి, అరబీ వాళ్ళకి సంబంధం ఉండదు ఇంకా. ఈళ్ళ మనిషిని ఎవరు ఇంకా వాళ్ళకి. 3 నెలలు దాటిపోయింది కాబట్టి మనిషిని ఎవరు వాళ్ళకి. డబ్బులు ఎవరు, మనిషిని ఎవరు. ఆళ్ళేంటంటే మీ మనిషికి బాగోలేదనేసి తీసుకొచ్చి అప్పచెప్పేసారంతే ఆఫీస్‌కి. ఈళ్ళేం చేయాలి? టికెట్ తీసేసి ఎవరి డబ్బులు? ఆ పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె డబ్బులతో టికెట్ తీసేసి పంపించేయాలి అంత కావాలితే. 2,50,000 దేనికి అడిగారు వాళ్ళు? ఆమెను చంపేశారు కదా ఈళ్ళు. అనవసరంగా హెల్త్ బాగోని మనిషిని 2 నెలలు, 3 నెలల మట్టి ఆఫీస్‌లో ఉంచేసుకొని, హెల్త్ బాగోని మనిషిని 3 నెలలు ఆపేసుకుంటారు ఆఫీస్‌లోను. 3 నెలలు ఉంచేసుకొని ఆమెను పంపిస్తే ఆమె గుండె ఆమె ఈ జర్నీలో బాగా నలిగిపోయిందామె. బాగా ఎన్ని గంటలు ప్రయాణం చేసిందో పాపం. డైరెక్ట్ ఫ్లైట్ కూడా తీసుండరు నాకు తెలిసి. ఆమె ఎక్కువ జర్నీ చేసుంటది. ఈ గుండె అలసిపోయింది ఇంకా. ఆమెకి గుండె ప్రాబ్లమ్ ఒకటుంది. ఆ గుండె ఉన్నజాన ఆగిపోయింది. ఈ పాపం ఎవరిది? ఎవరికి ఈ పాపం? ఆళ్ళ పిల్లల ఉసురు ఈ ఆఫీసోళ్ళకి, ఏజెంట్లకి తగులుతది కదా నిజంగా. ఈ ఆఫీసోళ్ళు చేస్తున్న మోసాలేంటంటే, సరే మనుషులు వస్తున్నారు చేసుకోవడానికి వస్తారు ఎవరైనా. ఒక్కరోజా, 2 రోజులండి. 2 సంవత్సరాలు కష్టం ఎంత కష్టమని భరింతారో చేసేవాళ్ళు మాత్రం. ఆ ఒక లిమిట్ అనేది ఉండాలి కదా వర్క్ కాడ. ఈ మృగాలుంటాయి కదా కొంతమంది అరబ్బీ వాళ్ళు. ఆళ్ళు ఈ పని మనిషి శక్తికి మించి పని చెప్పేత్తే ఆమె ఎక్కడ చేసేద్ది? ఒక్కరోజు, 2 రోజులు కాదు కదా! ఈ ఆఫీసు వాళ్ళు ఎంత మోసం అంటే, ఈ ఆఫీసోళ్ళ వల్ల ఈ పనోళ్ళకి రెస్ట్ లేకుండా పోతుందండి మెయిన్. ఈళ్ళు ఎన్ని డబ్బులు తింటున్నారంటే ఈ ఆఫీసోళ్ళు, ఏజెంట్లు. ఇప్పుడు మనిషిని పంపించినందుకు ఏజెంట్లు ఎంత తీసుకుంటున్నారో ఈ ఆఫీసోళ్ళు. 3,00,000 నుంచి 4,00,000 వరకు తీసుకుంటున్నారు. బహ్రెయిన్ దేశంలో అయితే 3,50,000, 3,00,000 చిల్లర తీసుకుంటున్నారు. బహ్రెయిన్‌లో బ్యాంక్ రేట్ తక్కువ కాబట్టి. కువైట్‌లో అయితే ఇంకా ఎక్కువ ఉంటది. ఇన్ని డబ్బులు ఈళ్ళు తీసుకుంటున్నామన్న ఈళ్ళు అరబీ వాళ్ళైతే రెస్ట్ లేకుండా పని చెప్పేస్తున్నారు పనోళ్ళకి. కనీసం ఈ ఏజెంట్లు, ఈ ఆఫీసోళ్ళు మాట అట్లా ఈ అరబీ వాళ్ళ దగ్గర మీరు అంతంత పని చెప్పేత్తే మరి ఈళ్ళు ఎలా చేయగలరు? మంచి ఫుడ్ పెట్టాలి కదా వాళ్ళకి. రెస్ట్ ఉండాలి కదా! అనేసి కూడా చెప్పట్లా. నైట్ అంతా పని చేయించుకుండి తెల్లారగట్టాలు పడుకుంటే ఆళ్ళకి నిద్ర సరిపోవద్దని కూడా అడగట్లా ఈ ఆఫీసోళ్ళు. వాళ్ళకి కావాల్సింది డబ్బులంతే. డబ్బులిచ్చేత్తే తీసుకున్నామా, పని మనిషిని అప్పచెప్పామా ఇంకంతే. ఒకవేళ నచ్చట్లే, పని బాగోట్లేదు, పని ఎక్కువ చెప్పేస్తున్నారు, రెస్ట్ ఇవ్వట్లేదని వచ్చేస్తున్నారనుకో తిరిగి ఆఫీస్‌కి. ఈళ్ళు మళ్ళీ వేరే ఇంట్లోకి పంపించడం. 4 రోజులు, 5 రోజులో లేపోతే ఒక నెల చేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బులు ఈళ్ళు తీసేసుకుంటున్నారు మళ్ళీ ఆఫీసోళ్ళు. ఒక నెల చేసి ఆఫీస్‌లోకి గాని వచ్చామా, ఆ నెల జీతం ఆఫీసోళ్ళ చేతిలో పడిపోతుంది. ఆ పని చేసినోళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళు.
ఒకవేళ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒకవేళ ఒక నెల చేసి వచ్చేతానంటే మాత్రం ఆ జీతం ఆమె చేతిలోకి పెట్టొద్దు అని చెప్తున్నారు ఆఫీస్ వాళ్ళు. ఈ ఆఫీస్ వాళ్ళు చెప్పడం వల్ల అలా ఆర్ఆర్బీ వాళ్ళు అయితే జీతం ఆమె చేతిలో పెడతలే, ఎవరైతే పని చేసిందో ఆమె చేతిలో పెట్టట్లా, ఆఫీస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫీస్ వాళ్ళు తినేస్తున్నారు ఈ డబ్బులు. ఇంత కష్టపడుతుంటే ఆఫీస్ వాళ్ళు ఎంత మోసం అండి అసలు. ఈ ఆఫీస్ వాళ్ళని లేకుండా చేయాలి, గవర్నమెంటే పూసుకుండి గవర్నమెంటే పంపితే సరిపోయిద్ది. చాలామంది అనొచ్చు ఎందుకు వెళ్తున్నారు మీరు అనొచ్చు, ఎందుకు వెళ్తున్నారని అనొద్దు. ఈ రోజుని అలాగా నోట్లో అక్షరం మొక్క లేని వాళ్ళు కూడా వచ్చి 25,000 30,000 సంపాదించుకుంటున్నారు ఇలా వచ్చి. వాళ్ళ సమస్యలన్నీ తీరుతున్నాయి. ఇండియాలో ఏముందండి, మగోడికి పని లేదు, ఇంకా ఆడదానికి ఇంకేం పని ఉంటుంది అక్కడ. అలా ఉంది ఇండియాలో. బ్రతకలేము ఇండియాలో, పనులు లేవు ఆడవాళ్ళకి కాదు మగోళ్ళకే పనులు లేనప్పుడు ఇంకేం ఆడవాళ్ళకి ఉంటాయి. దయచేసి ఎందుకు వెళ్తున్నారని అనొద్దు. అందరికీ కష్టం ఉండదు, అందరికీ సుఖం ఉండదు. మంచి ఇల్లులు కూడా ఉన్నాయి, మంచిగా సొంత బిడ్డలా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నన్నైతే సొంత బిడ్డలా చూసుకుంటారు. అలాగే చాలామంది మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఎందుకు వెళ్తున్నారు మీరు అని అనొద్దు. కానీ గవర్నమెంట్ పూసుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది ఈ పని చేసుకునే వాళ్ళకి. ఏజెంట్లను లేకుండా చేసేయాలి ఆఫీసులు, ఇక్కడ ఆఫీసు వాళ్ళు లేకుండా చేసేయాలి. డైరెక్ట్గా గవర్నమెంటు పంపించేలాగా మాట్లాడితే మాత్రం చాలా మంచి జరుగుతుంది. ఈ ఆఫీసు వాళ్ళు అడ్డంగా తినేస్తున్నారు డబ్బులు, వాళ్ళు మాత్రం బాగుపడిపోతున్నారు, ఎకరాలు సంపాదించేసుకుంటున్నారు వాళ్ళైతే. ఈ ఆఫీసు వాళ్ళు అయితే చాలా దారుణం చేస్తున్నారు. పనులకు సుఖం లేదు. 2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఏమీ లేదు, కానీ ఈ ఆఫీసు వాళ్ళు మాత్రం బాగుపడిపోతున్నారు. దయచేసి అందరూ గమనించండి. ప్రతి ఒక్కరూ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాడి ఆధార్ కార్డు మీ దగ్గర, ఆధార్ జిరాక్స్ మాత్రం మీ దగ్గర ఉండాలి. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా సరే వాడి మీద కేసు పెట్టాలి ఫస్ట్. అలా అయితేనే మీరు రండి. ఎవరైనా సరే